అందరికీ నమస్కారం. ముఖ్యంగా బుగ్గారం గ్రామ ప్రజలకు మరియు 12వ వార్డు 11వ వార్డు ప్రజలకు మా యొక్క నమస్కారాలు. ఓటర్ మహాశైలకు, యువతకు, మహిళలకు, గ్రామ ప్రజలకు, వివిధ పార్టీల రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మేము 11వ వార్డు నుండి చుక్క లతశ్రీ గారు, 12వ వార్డు నుండి చుక్క గంగారెడ్డి అనే నేను వార్డు మెంబర్గా పోటీ చేస్తూ ఉన్నాం. మా ఇద్దరి గుర్తు గ్యాస్ స్టవ్. మరి గ్యాస్ స్టవ్ పైన ఈ 2 వార్డుల ఓటర్ మహాశైలంతా ఆశీర్వదించి మాకు ఓటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మేము గెలిస్తే ఏమి చేస్తాం అనేది మీకు రాతరూపకంగా ప్రింటింగ్ చేసి మా ఫోటోలతోటి మీకు అందరికీ ఇంటింటికి అందజేయడం జరుగుతూ ఉంది. ఈ పనులు కనుక మేము 5 ఏళ్ల కాలంలో చేయకపోతే మీరు వేసే శిక్షకు మేము బాధ్యులమని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా 12వ వార్డులో పనులు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి 12వ వార్డుకు 1 కోటి రూపాయల పని చేయాలని చెప్పేసి మేము సంకల్పించాము. అలాగే 11వ వార్డుతో పాటు మన గ్రామానికి కూడా అనేక అవస్థల్లో ఉన్నాం, మనం అనేక ఇబ్బందులలో ఉన్నాం, అనేక అసౌకర్యాలలో ఉన్నాం. కాబట్టి వాటన్నిటిని పరిష్కరించడం కొరకు కేంద్ర ప్రభుత్వం నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండి, మరి కేంద్ర మంత్రుల నుండి, రాష్ట్ర మంత్రుల నుండి, మన ఎమ్మెల్యేల నుండి, వారందరి నుండి కూడా నిధులు సేకరించి సుమారు మరొక 4 కోట్ల రూపాయల పనులు మొత్తం 5 కోట్ల రూపాయలతోటి రైతులకు, గ్రామ ప్రజలకు, ఈ వార్డు ప్రజలందరికీ కూడా మేము సౌకర్యాలు కల్పించాలి, మన వసతులు ఏర్పాటు చేసుకోవాలి, మన సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ దిశగా మేము పోరాటం చేస్తాం. మరి ఒకప్పుడు మన బుగ్గారం నియోజకవర్గ కేంద్రం అది గత కాలంలో ధర్మపురిగా మారిపోయింది, ధర్మపురికి తరలిపోయింది. మరి ఇప్పుడు 2026-27 సంవత్సరంలో మరి దానికి కూడా మళ్ళీ యుద్ధం జరగనుంది. ఎందుకంటే నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతాం కాబట్టి మన బుగ్గారం మనకు నియోజకవర్గ కేంద్రంగా తెచ్చుకోవడం కొరకు కూడా మేము ఒక కమిటీ వేసి దానికి పాటుపడతామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ కేజీబీవీ స్కూల్ కావచ్చు, జూనియర్ కాలేజీ కావచ్చు, ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ కావచ్చు, రైతులకు బీట్ కావచ్చు, మరి బీట్లో రైతుల వర్గాన్ని తడవకుండా ఒక షెడ్డు, ఇవన్నీ కూడా మేము చేయడం కొరకు, అలాగే ఊరగట్టుకు చెరువు మత్తడి, ఆ చెరువు కట్ట మీదకి వెళ్ళి డబుల్ రోడ్డు నిర్మాణం. ఎందుకంటే వడ్ల లోడుతోటి లారీ పోతూ ఉంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అక్కడ కనీసం మనిషి కూడా పక్క పనులు నడుచుకుంటూ వెళ్ళలేని పరిస్థితి. అక్కడ మత్తడి నిర్మాణం చేయాలి. ఇవన్నీ పనులు కూడా మేము రాతరూపకంగా ఏం చేస్తాం, మా సంకల్పం ఏంటి అనేది కూడా ఇందులో 2 పేజీలతోటి మా ఫోటోలతోటి ముద్రించి మీ ఇంటింటికి మీకు అందజేస్తూ ఉన్నాం. గ్రామంలో కూడా ప్రముఖులకు, ముఖ్యులకు, వివిధ పార్టీల నాయకులు కూడా అందజేస్తాం. ఇందులో బీజేపీ నాయకులు కూడా సహకరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు రావాలి. టీడీపీ ప్రభుత్వం కూడా సహకరించాలి. టీడీపీ మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అలాగే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు మాత్రమే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి త్వరలో గెలవబోనున్న సర్పంచ్ ఎవరైనా కావచ్చు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఈ ఎంపీపీ వారు కూడా మాకు మద్దతు ఇవ్వాలని ముందస్తుగా మేము కోరుకుంటూ ఉన్నాం. వారందరి మద్దతుతోటి మేము మన గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మాకు సహకరిస్తున్నందుకు, మాకు ఓటు వేసి ఆశీర్వదించే ఓటర్ మహాశయులందరికీ, గ్రామస్తులందరికీ కూడా మరొకసారి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.